రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. దీనికి సంబంధించి నేను ప్రస్తావించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది. దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ 5-6 మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, మీ పార్టీ విధానాన్ని వివరించకుండా మీ పార్టీ యొక్క ఆలోచన గతంలో మీ మంత్రులు గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా అంతకంటే ముందు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారి బడ్జెట్ సమావేశంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి వారి ప్రసంగంలో మీరు పొందుపరిచిన సారాంశము, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషను, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన జస్టిస్ వెంకటాచలయ కమిషన్ రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవలసిన చర్యలను సూచనలను జస్టిస్ వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసి వారితో 10 మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి 2002లో వారు ఇచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని ఈరోజు రహస్య ఎజెండాగా మార్చుకొని 2024 ఎన్నికల్లో మీ పార్టీకి 2/3 మెజారిటీ వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన. నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా